బొబ్బిలి పురపాలక సంఘ చరిత్రలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు 2018లో పెద్దలు వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో, నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో యుఐడిఎఫ్ కింద సువర్ణముఖి నది నుంచి, ఎందుకంటే సువర్ణముఖి నది నుంచి ఈ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. వేగావతి నది ఇంతకుముందు మనకి బొబ్బిలి పట్టణానికి తాగునీరు అవసరాలు తీర్చేది. బొబ్బిలి పట్టణంలో విస్తీర్ణం పెరగడం, వేగావతి నది పెద్దగడ్డ ప్రాజెక్టు కట్టాక దాని ప్రవాహం తగ్గడం, ఇవన్నీ కూడా వేసవి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు యుఐడిఎఫ్ కింద 90 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయి పనులు స్టార్ట్ అవుతాయని స్టేజ్లో అప్పుడు మేము అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత దురదృష్టం ఏమిటంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క భాగం పర్సంటేజ్ అవాళ కట్టి ఉంటే ఈ గ్రాంట్ లైవ్లో ఉండడమే కాకుండా ఈ పని ఎప్పటికో పూర్తయి బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి తాగునీరు అవసరాలు ఎప్పుడో పరిష్కారం అవును. కానీ దురదృష్టం, నేను ఇక్కడ విమర్శలు చేయడానికి రాలేదు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి వచ్చాను. కాకపోతే మీకు జరిగినటువంటి నష్టం, జరిగినటువంటి తప్పు వివరించవలసినటువంటి బాధ్యత నాకుంది. పూర్తిగా 5 సంవత్సరాలు ఒక రూపాయి కూడా కేటాయించకుండా భ్రష్టు పట్టించి ఈ గ్రాంట్ని అంపశయనం మీద కాదు, వెంటిలేటర్ మీద పడేసినటువంటి పరిస్థితి. తర్వాత మీ అందరి దయ వల్ల 2024లో మళ్ళీ మన ప్రజాప్రభుత్వం రావడం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అవ్వడం, నారాయణ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఢిల్లీ ఒక 10 సార్లు తిరిగారు. నిజంగా ఈ పట్టణ ప్రాంతాలు మంత్రి నారాయణ గారి రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఎందుకంటే ఏ మాత్రం పట్టుదలకుండా నిధులకి చాలా ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతని, ప్రాముఖ్యతని ముఖ్యమంత్రి గారికి వివరించి, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి, వీరిద్దరి చేత కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఒత్తిడి చేయించి మనం వాళ్ళు 5 సంవత్సరాలు కట్టిన భాగం కూడా మనం వచ్చాక మనం కట్టవలసింది వాళ్ళు కట్టంది కూడా నారాయణ గారు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి ఈ ప్రాజెక్టుకి 1.5 సంవత్సరం కాలం అహర్నిశలో నారాయణ గారు కృషి చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో మళ్ళీ ఈ ప్రాజెక్టుకి జీవం పోసి 90 కోట్ల రూపాయలతో అయిపోవలసినటువంటి అప్పటి ప్రాజెక్టు ఇవాళ 123 కోట్లకి, అంటే సుమారు 33 కోట్ల రూపాయలు అదనపు భారం పడింది. కాకపోతే ఈ ప్రాజెక్టు వల్ల రోజు రోజుకి విస్తరించుతున్నటువంటి మన బొబ్బిలి పట్టణానికి సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల వరకు తాగునీటి కొరత లేకుండా మరి ఈ ప్రాజెక్టు దోహదపడుతున్న విషయాన్ని మీకు అందరికీ కూడా సభాముఖంగా సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. షరత్తు చైర్మన్ అయిన వెంటనే మేమిద్దరం నారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. నారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఉదయం సిఆర్టీ ఆఫీస్లో అనుకుంటాను మనం కలిసినప్పుడు కొంచెం మౌలిక సదుపాయాలకి వీటితో పాటు ముఖ్యంగా సువర్ణముఖి నది నుంచి మాకు వాటర్ పైప్ లైన్ కావాలని ఒక రిప్రజెంటేషన్ రాశాం. మేము కూర్చున్నాం, మా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక పనోడు మంత్రిగా ఉంటే ఎలాగుంటుందో నారాయణ గారి విషయం చెప్తున్నాను. ఆయన వెంటనే చెప్పి ఇలాగా బొకే ఇచ్చాం, బొకే ఇచ్చి చెప్పి సమస్యలు చెప్పబోతున్న ముందే ఆయనకైనా ఇలాగా మీకు అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, దురదృష్టవశాత్తు ఆగిపోయింది, దాన్ని మళ్ళీ బతికించాను, అతి త్వరలోనే
మీకు ఆ మంచినీటి పథకం శాంక్షన్ అవుతుందని ఆ రోజే మేము అడగకుండా చెప్పారు. గుర్తుందండి మీకు? అడగకుండా చెప్పారు. ఆ మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. నిజంగా నారాయణ గారి యొక్క కృషి ఈ వాటర్ స్కీమ్ కి మర్చిపోలేంది. అదే కాదు, మొన్న వచ్చినప్పుడు కూడా, బొబ్బులు వచ్చినప్పుడు కూడా మనకి పూల్బాగ్ రోడ్డుకి 2 కోట్ల రూపాయలు, అక్కడ ఉన్నటువంటి రోడ్డు దుస్థితిని చూసి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అవాళ ఆకస్మికంగా మన మల్లమ్మదేవి పార్క్ వచ్చి దానికి కూడా 50 లక్షల రూపాయలు మన మల్లమ్మదేవి పార్క్ కి అభివృద్ధికి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ తెంట్లక్షనాయుడు గారు రాలేకపోయారు. తెంట్లక్షనాయుడు గారు కూడా బుడా నిధుల నుంచి మన చెరువు, స్వామివారి చెరువు గట్టు ఏదైతే ఉందో దాన్ని సుందరీకరించడానికి కూడా 80లో నిధులు మంజూరు చేయబోతున్నారు అనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో అటు దేవుడు, అటు చెరువు, అటు పార్కు, నిజంగా ప్రైమ్ బొబ్బిల్లో ప్రజలు నివసించడానికి అన్నిటికన్నా ఒక ప్రైమ్, అంటే మనశ్శాంతి పోకుండా నివసించడానికి ఒక ప్రైమ్ ఏరియా స్వామివారి వీధి. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అదృష్టం కల్పించినటువంటి ఈ వార్డు ప్రజలు ఇవ్వనివ్వండి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఇవ్వనివ్వండి, అందరికీ కూడా క్షణం మన ఊరు బాగుకి, మన ప్రజల బాగుకి నేను సద్వినియోగపరుచుకుంటానని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కలిగిన పెద్దలకి పేరున ప్రతి ఒక్కరికి మరి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.